వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పఫ్స్ తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్ మైదా పిండి వేసుకుందాము. దీంట్లో 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పిండి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మెత్తగా తడుపుకోవాలి. పిండి ఈ విధంగా మెత్తగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 20 నిమిషాలు పిండి బాగా నానింది. ఒకసారి కలుపుకుందాం పిండిని. ఇప్పుడు పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని రెక్టాంగులర్ షేప్లో చేసుకోవాలి. సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు బటర్ తీసుకుందాము. నేను 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. ముందే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాలి. కొంచెం మెల్టెడ్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇది గట్టిది వేసుకోకుండా కరిగిన తర్వాత వేసుకోవాలి. ఇది 3 భాగాలుగా చేసుకొని ఈ భాగాన్ని మనం పిండి పైన రుద్దుకోవాలి. ఈ విధంగా బటర్ అంతా రుద్దుకొని పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుందాము. ప్లేట్ తీసుకొని దీనిపైన పొడిపిండి చల్లుకోవాలి. ఇప్పుడు ఇది ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా పొడిపిండి చల్లిన ప్లేట్లో పెట్టుకొని పైనుండి ఒక క్లాత్ కప్పించుకోవాలి. పెట్టుకొని ఇది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 20 నిమిషాల పాటు పెట్టించాలి. 20 నిమిషాల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఈ విధంగా గట్టిగా అయ్యింది. పఫ్ పేస్ట్ని మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ పిండి చల్లి మళ్ళీ ఒకసారి చేయాలి. ఈ విధంగా గట్టిగా రావాలి. గట్టిగా వస్తేనే మనకు పొరలు పొరలుగా అనేది వస్తుంది పఫ్ పేస్ట్. కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు పైనుంచి బటర్ పెట్టుకుందాము. ఈ విధంగా మొత్తం బటర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. మళ్ళీ మడత పెట్టుకుందాం ఒకసారి. ఈ విధంగా మడత పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో పెట్టుకుందాం. పొడిపిండి చల్లుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. పైనుంచి క్లాత్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా 3 సార్లు చేయాలి. మనం ఎన్నిసార్లు చేస్తే అన్ని పొరలుగా వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. మరో 15 నిమిషాల తర్వాత చాలా గట్టిగా అయింది. మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకొని పేస్ట్ని మళ్ళీ ఒకసారి తాల్చుకోవాలి. ఇది 3వసారి. ఈ విధంగా 3 సార్లు చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఇట్లా పేస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు దీనిపై నుంచి బటర్ పెట్టుకుందాము. ఈ విధంగా బటర్ మొత్తం పూయాలి. పొడిపిండి చల్లుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ పైన కొంచెం పొడిపిండి చల్లుకొని ప్లేట్లో పెట్టుకుందాము. పెట్టి క్లాత్ కప్పి ఇప్పుడు మూడోసారి అన్నమాట. ఈ విధంగా 3 సార్లు చేయాలి.
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 15 నిమిషాల పాటు. ఇప్పుడు 2 కోడిగుడ్లను పక్కన స్టవ్ పైన ఉడికించి పెట్టుకుందాం 15 నిమిషాల పాటు. ఇప్పుడు ఎగ్ పఫ్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం పిండిలో కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కర్రీకి తగ్గట్టు చూసి వేసుకోవాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎగ్ పఫ్లోకి కర్రీ రెడీ అయింది. 3 సార్లు ఈ విధంగా చేసి పెట్టిన తర్వాత చివరగా గట్టిగా అయింది. ఇది పొడిపిండి వేసుకుందాము. పొడిపిండి వేసుకొని ఈ విధంగా చేయాలి. కరెక్ట్గా రెక్టాంగిల్ షేప్ వచ్చే విధంగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు చాక్తో కరెక్ట్గా మధ్య కట్ చేసి పెట్టుకుందాము. పొరలు ఏ విధంగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. ఇవి దీనివల్ల ఎగ్ పఫ్ చాలా బాగా వస్తుంది. ఈ సగభాగం తీసి నేను ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా ఎగ్ పఫ్ చేసుకోవచ్చు. దీంతో కర్రీ పఫ్ అయినా ఎగ్ పఫ్ అయినా చేసుకోవచ్చు. పైన కొంచెం పొడి పిండి వేసుకొని పిండి వేసి కొద్దిగా తాల్చుకోవాలి. కరెక్ట్గా 4 భాగాలు వచ్చే విధంగా ఆ విధంగా చేసుకోవాలి. 4 మూలలు వచ్చే విధంగా తాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు 4 సమభాగాలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో స్టఫింగ్ వేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా, ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని ఈ విధంగా బౌల్లోంచి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు తీసుకొని ఇది కొనాలకట్లా కొంచెం పెట్టుకొని ఈ విధంగా అతికించుకోవాలి. పఫ్స్ రెడీ అయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ కేక్ టిన్ కానీ తీసుకొని దీంట్లో బటర్ కానీ ఆయిల్ కానీ పెట్టుకోవాలి. దీంట్లో ఎగ్ పఫ్స్ పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకుందాము. ఎగ్ పఫ్స్ మంచి కలర్ రావడానికి ఎగ్ పఫ్స్ పైనుంచి కొద్దిగా పాలతోటి మనం లైట్గా బ్రష్ చేయాలి. వీటన్నిటికీ ఈ విధంగా బ్రష్ చేసి పెట్టాలి పాలతోటి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి కానీ లేదా ఒక అల్యూమినియం గిన్నె కానీ పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి మధ్యలో ఈ విధంగా స్టాండ్ వేసి పెట్టుకోవాలి. వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ కానివ్వాలి. 5 నిమిషాలు ఫ్రీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి స్టాండ్ పైన మధ్యలో ఈ ఎగ్ పఫ్స్ని పెట్టుకుందాము. స్టాండ్ పైన మధ్యలో ఈ ఎగ్ పఫ్ గిన్నెని పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తాము.
చక్కటి కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు వీటిని తిప్పేసుకుందాం ఒక 10 నిమిషాల పాటు. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాము. 10 నిమిషాల తర్వాత మూత తీస్తాము. రెండు వైపులా చక్కగా బేక్ అయినాయి. మంచి కలర్లో వచ్చినాయి పఫ్స్. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎగ్ పఫ్స్ చక్కగా బేక్ అయినాయి. చాలా బాగా వచ్చినాయి ఎగ్ పఫ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి. ఎగ్ పఫ్ పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది.